మావోయిస్టుల ఏరివేత పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపివేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమన్వయకర్త ముడిమడుగుల మల్లన్న, సమతా సైనిక్ దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నరేష్, పౌర హక్కుల సంఘం నాయకులు వినోద్, రత్నకుమార్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం రామగుండం కార్పొరేషన్ న్యూ పోరాట్పల్లి గ్రామంలో ఆదివాసీ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు స్వయం జనార్దన్ అధ్యక్షతన ఆపరేషన్ కాగర్పై ముద్రించిన వరంగల్ సభ పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మధ్య భారతంలో అటవీ సంపదను కాపాడుతున్న ఆదివాసీలను ఆపరేషన్ కాగర్ పేరుతో చంపేయడం దారుణమన్నారు. ఆదివాసీల హక్కులకు భంగం కలిగించే విధంగా కేంద్రం వ్యవహరిస్తున్న తీరు అమానుషమన్నారు. ఆదివాసీల జీవించే హక్కును హరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు ముందుకు రావాలన్నారు. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్, ప్రజా సంఘాల నాయకులు హాజరవుతున్నట్లు తెలిపారు. మేధావులు, బుద్ధిజీవులు, సంఘాల నాయకులు, విద్యార్థులు, జర్నలిస్టులు ప్రతి ఒక్కరూ అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఫలాలు కూడా తినే తిండి కూడా అడవి నుంచి వచ్చిందే. అడవిని బుల్డోజర్తో దొబ్బి దుర్మార్గమైన ఒక సంస్కృతిని అది చేస్తున్నారు. దాన్ని మనం వ్యతిరేకంగా మనం ఎద్దేద్దాము. తప్పకుండా మనం గెలుస్తాము. తప్పకుండా ఒక దేశ పాలకులు ఒక రాజ్యాంగం పరిధులు ఉండకుండా రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యలు పాల్గొంటూ ఆదివాసులను చంపి ఆదివాసుల హక్కులు కాలరాజు షెడ్యూలు 5వ షెడ్యూలు ఏసా చట్టాన్ని కాలరాస్తున్నారు. కాబట్టి రేపు 24 తారీఖు నాడు అంబేద్కర్ భవనంలో ఉమ్మడి వరంగల్లో హన్మకొండలో జరుగుతుంది. అందరు రండి. తప్పకుండా మనం అది మన హక్కుగా మనం తప్పకుండా ఈ నరమేధావు నాపాలి, కగారును ఆపేయాలి, మావోయిస్టులతో చర్చలు జరపాలి. ఒక చర్చ విధానం ఉన్నది భారతదేశంలో కాదు, ఏ దేశంలో అయినా. ఒక ఎదుటి వాళ్ళు చర్చ అంటే ఒక పెద్ద మనుషులు కూడా అరే మాట్లాడుకుందాంరా, కొట్లాడద్దంటారు. మరి ఇంత ఒక 4-5 నెలల దేశవ్యాప్తంగా మేధావులు, బుద్ధిజీవులు, ప్రజాస్వామ్యవాదులు ఆపేయాలంటే కూడా కేంద్ర ప్రభుత్వం నియంతృత్వంగా ఆ దాడులు చేసి విపరీతమైన ఆదివాసులు ఇప్పటికే 500 మందిని చంపింది. మరి ఒక కోతిని చంపితే, ఒక ఉడుమును చంపితే ఒక కేసు ఉన్నది. మరి ఆదివాసులను చంపితే మనకు రాజ్యాంగం పరిధిలో మనకెందుకు వాళ్ళ మీద ఆపుతలేము? వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి రాజ్యాంగ పరంగా. నిజంగా వాళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకుల, రాజ్యాంగానికి అనుకూలంగా అందరు రాజ్యాంగం ఆవాసాల్లో బతకాలి, రాజ్యాంగానికి కట్టుబడి బతకాలి. కానీ కేంద్ర పాలకుడు రాజ్యాంగాన్ని ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని పూర్తిగా వ్యతిరేకంగా పాల్గొంటుందని సందర్భంగా చెప్తున్నాము. తప్పకుండా రేపు జయప్రదం చేద్దాం. వరంగల్లో కరీంనగర్ నుంచి, ఉమ్మడి కరీంనగర్ నుంచి కనీసం 1000 మంది కదలాలని సందర్భంగా పిలిపిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఆత్రం చంద్రయ్య, ఆత్రం భూమయ్య, రమేష్, హరీష్, నర్సయ్య, చిట్టం చీకటయ్య, పెద్దులు, భీమన్న, స్వామి, కుమారస్వామి, అనసూయ, ఆత్రం నాగేష్, శంకర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.